నిఖిల్ వర్సెస్ సోనియా. ముందు సోనియా హౌస్లోకి ఎందుకు వచ్చింది ఇది చెప్పి తర్వాత నిఖిల్ వర్సెస్ సోనియా చెప్తాను. నామినేషన్స్ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎందుకంటే ఇంకా ప్రోమో బిగ్ బాస్ నుంచి అలాంటిది రాలేదు. మనకి బయటకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఆ వీడియో కొంతమంది చూడొచ్చు. ఈ నామినేషన్స్ అయితే కంప్లీట్గా వేరే లెవెల్, వేరే డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్. సో ఈ నామినేషన్స్లో సోనియాని కొంతమందిని అయితే హౌస్లోకి తీసుకురాబోతున్నారు. ఈ నామినేషన్ ప్రక్రియలో సోనియా వర్సెస్ నిఖిల్ ఎంత పెద్ద గొడవ జరిగిందంటే నిజంగా అసలు ఎన్నిసార్లు చెప్పానంటే వేరే లెవెల్కి గొడవ చాలా దారుణంగా జరిగింది. నిఖిల్ వర్సెస్ సోనియా అని 3 సార్లు పెట్టాను ఇన్స్టాగ్రామ్లో నేను. సో నిఖిల్ వర్సెస్ సోనియా చాలా గట్టిగా, చాలా పెద్ద గొడవ. అంటే ఇంకా అసలు సోనియా వెళ్ళిపోయిందని గేమ్ డౌన్ చేసుకుని నిఖిల్ మొత్తం గ్రాఫ్ పడిపోయి మళ్ళీ గౌతమ్తో గట్టి పోటీ ఇంకా అన్నీ చూసుకున్నా కూడా ఇప్పటికైతే నిఖిల్ వర్సెస్ సోనియా అంతటితో అయిపోయిందా? లేదు, ఇంకొంతమంది హౌస్మేట్స్తో కూడా గొడవ చాలా గట్టిగా జరిగింది. నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. 12th వీక్ నామినేషన్స్ ఈ బిగ్ బాస్ హిస్టరీలోనే గడిచిన 8 సీజన్లో చూసుకుంటే ఇది వేరే లెవెల్ ఎపిసోడు. గేమ్ మొత్తం టర్న్ అవ్వబోతుంది, అది మీరు చూడబోతున్నారు. ఇది అసలు వేరే లెవెల్ కాన్సెప్ట్, నాకైతే బాగా నచ్చింది. నిఖిల్ వర్సెస్ సోనియా ప్రోమో చూస్తారు, రేపు ఎపిసోడ్ చూస్తారు. ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు అప్పటివరకు చూడొచ్చు లేదా చూడకపోవచ్చు, తర్వాత విషయం. థ్యాంక్ యూ.